మా మామ ఈరోజు ఎత్తాడు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. వందకెళ్ళుకునేమో పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్ గండికోటకు వచ్చాము, చూసారా ఎంట్రన్స్. మన గండికోటలో బెల్లంకొండ సీను గారి మూవీ షూట్ జరుగుతుందని మనం గండికోటకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న విశేషాలన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. హీరో 30వ తారీఖు వస్తారంట. మేమెంతో ఆశతో హీరోని చూద్దామని వచ్చాము, కానీ షూటింగ్ ఏమో జరుగుతుంది కానీ హీరో గారు లేరు ఇక్కడ. ఏ సినిమా షూటింగ్? హైందవ బెల్లంకొండ శ్రీనివాస్ గారిని చాలా మిస్ అవుతున్నాం. చూద్దామని చాలా దూరం నుంచి వచ్చాము, మాది అనంతపురం. అవునా ఫ్రెండ్? ఓకే. హీరో గారిని చూద్దామని. ఇదంతా థర్మాకోల్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడంతా ఊడిపోయింది. మామా ఏమో ఢిల్లీ పోతున్నావు? ఎంతో ఆశతో వచ్చాము షూటింగ్లో చూద్దామని, కానీ హీరో గారు ఇక్కడ లేడంట. హీరో లేనప్పుడు మాకేం పడి మామ, వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అన్నా బెల్లంకొండనా, నీకోసం వచ్చానా చూద్దామని షూటింగ్, కానీ మీరు లేరునా. మళ్ళీ మళ్ళీ వస్తానా మీకోసం, మిమ్మల్ని చూడడానికి కోసమే. అన్నా నన్ను గుర్తుపెట్టుకోనా, నీ ఫ్యాన్, నా పెద్ద ఫ్యాన్. తండ్రిని ఎలా ప్రేమించానో, నా తల్లిని ఎలా ప్రేమించానో, నా అన్నని ఎలా ప్రేమించానో, తనని కూడా అలాగే ప్రేమించా. నా తల్లి. ఈ గుడిని చూశారా? అప్పట్లో కట్టిన గుడి ఒక్క చెక్కు చెదరకోకుండా అలాగే ఉందంటే ఆనాటి రాతి బండరాలతో కట్టిన గుడి విగ్రహము ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ లోతైన కోనేరు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ కోనేరు చాలా పవిత్రంగా ఉన్నది. అప్పట్లో రాజుల కాలంలో భటులు, సేవకులు అందరూ ఈ కోనేరుని ఉపయోగించేవారు. అప్పట్లో అలా చాలా వైభవంగా ఉన్నది ఈ కోనేరు. మా ఫ్రెండ్ మాతో పాటు వచ్చాడు, ఎక్కడో తప్పిపోయాడు ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇదంతా గండికోట చూస్తారు ఫ్రెండ్స్, చాలా పురాతనమైన కోట. మా ఫ్రెండ్ ఎక్కడో తప్పిపోయాడు, వారి కోసం వెళ్తున్నాం. వాడు ఏదో ఎంట్రన్స్ దగ్గర ఉన్నారంటే ఫ్రెండ్స్. అలనాటి కోటలు చూశారా ఫ్రెండ్స్? ఒక్క సిమెంట్ కానీ ఉపయోగించకుండా ఓన్లీ రాతి గోడతోనే కోట నిర్మాణం చేశారు. ఇతర దేశాల నుంచి వస్తున్న రాజులు దండయాత్ర చేసేటప్పుడు సైనికులందరూ పైన నిలబడి చూసేందుకు కోట నిర్మాణం చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ కోటని. మన గండికోటలో చాలా చారిత్రాత్మకంగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్. తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ గోడను చూశారా? ఎంత ఎత్తైన ఉందో, విశాలంగా కట్టారో చూశారా ఫ్రెండ్స్. అలాగే మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఈ లోపల గుడి తలుపులు చూశారా? చాలా కట్టుదిట్టంగా ఇతర రాజ్యాల నుంచి వచ్చే సైనికులు కానీ దండయాత్ర చేయకోకుండా ఇలాంటి తలుపులు చేశారు ఫ్రెండ్స్. అలాంటి రాజులు ఆ కాలంలో ఒక ముసలవ్వ ఈ తలుపు తెరిచేది. మనం ఈ కాలంలో ఒక నీళ్ళ బిందె కానీ మోయలేము ఫ్రెండ్స్. ఇదే మనకి దాగి ఉన్నది.